ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త రాజన్ నంబూత్రి గురుగారు ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వీటికన్నిటికీ సంబంధించి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, కేరళ నాడీ శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యా రాశి వారికి వాళ్ళు ఎంత సంతోషం ఉండాలన్నప్పటికీ ఎవరో వాళ్ళు చెరపడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఉన్నవంటి దోషం అటువంటిది, వాళ్ళు ఉన్నవంటి ప్రభావికమైనటువంటి అటువంటిది. మీరు ఎంత కష్టపడి ముందుకు సాగాలనేటప్పటికి కూడా ఎవరో వాళ్ళు మీకు అడ్డు పెడుతుంటారు, పుల్ల పెడుతుంటారు. కాబట్టి అటువంటి కొన్ని ప్రమాదికమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం కనపడుతుంటుంది. కన్యారాశి వారికి గత మాసంలో ఒక బాగా దోషాలతో బాధపడి అనేక రకమైనటువంటి సమస్యలు ఉండి సొంత ఒక అభివృద్ధితో మీరు ముందు సాగుతున్నారు. మీకు ఉద్యోగపరంగా కావచ్చు, అనేక రకంగా కావచ్చు, కొన్ని ఒత్తిళ్ళు అనేది బాగా జరుగుతుంది. మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఆ లోన్స్ కట్టుకోవాలి ఏమండి. తర్వాత ఇతర ఒక కార్యక్రమాల్లో కూడా మీరు ఎన్నో చేతుబదులు తీసుకొని ఉంటుంటారు. దానివల్ల కూడా కాస్త ఇబ్బందిగా కలగడానికి అవకాశం కనపడుతుంటుంది. గత మాసం కన్నా ఈ మాసంలో కన్యరాశి వారికి అతీతమైన వంటి ఫలితం రావాలంటే స్వామివారి ఎవరైతే వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నా ఆ నామా ద్వారా మీరు అతీతమైన ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. గురుగారు, ఇప్పుడు వివాహ సమస్య కానీ సంతాన సమస్య ముఖ్యంగా చూసుకుంటే ఎలా ఉంటుంది వారికి? కన్యరాశి వారికి సంతానపరమైనటువంటి విషయము కొద్దిగా ఆలస్యం అనేటప్పుడు కూడా మంచి వార్త వింటారంటే ఈ ఒక అక్టోబర్ నెలలో కొన్ని అటువంటి వార్తలు వినకపోవచ్చు ఏమండి. కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసిన మంచి వార్త అంటే ఈ నెలలో కాకపోయినా వచ్చిన నెలలో వింటారు, అది వేరే విషయం. భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. కానీ నిరాశ పడకూడదు. ఎప్పుడు కూడాను ఇలాంటి దుఃఖం హరించకూడదు. ఎప్పుడైనా శుభవార్త ఉంటారు. కానీ ఓవరాల్గా కన్యరాశి వారికి ఏంటంటే విశేషమైన వంటి ఒక ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. దోషాలు ఎట్లా ఉన్నప్పటికి కూడా మీకు 11 లాభం ఉన్న 9 నష్టం అనేది మనకి ఇక్కడ కనపడుతుంటుంది. 11 లాభం 9 నష్టం. కానీ లాభదాయకమైనటువంటి పొజిషన్లు ఉన్నారు. అయినప్పుడు అది స్టెబిలిటీ అనేది మనకు కావాలి. ఆ స్టెబిలిటీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే కన్యరాశి వాళ్ళ అభివృద్ధి జరిగే సమయంలో ఏదో ఒక కాలకు చక్రం వచ్చి ఏదో అడ్డు వచ్చినట్టుగా ఏదో లాగినట్టుగా అంటే అది గ్రహస్థితి ప్రభావం అనేది మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. చింతించే అవసరం లేదు. కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఎలా ఉంటుంది? మంచి శుభవార్త వింటారు. వాళ్ళ కేసెస్ కూడా మంచి ఒక కొలుకు వస్తుంది. అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనపడతాయి. ముఖ్యంగా విదేశాలకు ఒక చదువు కోసము లేదు అంటే ఒక ఉద్యోగం కోసము అన్న వారికి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఈ యొక్క కన్యరాశి వాళ్ళకి చాలా చక్కని శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇకపైన మీకు మంచి రోజులే ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసే విదేశాల్లో కూడా సెటిల్మెంట్ అవ్వడానికి ఆస్కారం కనపడుతుంది. ఓకే, లవ్ మ్యారేజెస్ ఎన్నో కలలు అంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు అవ్వాలి అన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వివాహం పరంగా వంటి కన్యరాశి వాళ్ళకి చూసుకునేటప్పటికీ కొన్ని విశేషమైనటువంటి శుభ ఆశీస్సులు రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. పెద్దల ఒప్పందులతోనే ఈ యొక్క కార్యక్రమాల్లో దిగ్విజయంగా కలుగుతుంది. సో చివరిగా ఈ కన్యా రాశి వారికి ఏమన్నా సమస్యలు ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. కన్యా రాశి వారికి ఏదైనా కూడా సమస్యలు బాగుందంటే కాలభైరవ అష్టకం, కాలభైరవ దేవుని ఒక ఉపాసన చేయటం, కాలభైరవ భగవంతునికి ఒక చక్కటి ఉపాసన దీక్ష లాంటివి చేసుకోవచ్చు. అది వచ్చేసి అష్టమి రోజున చేస్తారు. ప్రతి నెలలో అష్టమి వస్తుంది కదమ్మా. ఆ అష్టమి రోజున చక్కగా మీరు చేస్తే మంచి ఫలితాలు లభిస్తుంది. లేని పక్షాన ప్రతి మంగళవారంన కాలభైరవుని యొక్క స్వామివారి ఆలయానికి వెళ్ళండి. కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా కూష్మాండంలో దీపం పెట్టి దీపారాధన చేయించండి. ఇది ఏ టైంలో చేస్తే మంచిదంటారు? ఇది ఎక్కువ శాతం ప్రదోష కాలంలో చేస్తారు, సాయంత్రం వేళ. లేని పక్షాన ఉదయంలో కూడా చేస్తుంటారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.